హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ గ్రీన్ చికెన్. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గ్రీన్ చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. గ్రీన్ చికెన్ కావాల్సింది నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్టే నేను అదే ఆయిల్లో ఫ్రై చేసిన దాంట్లోనే ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం అలా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం పోయిందన్నమాట, రిలీజ్ అయింది. అందులో కాస్త పసుపు తీసుకోవాలి. అలా ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అలా ఉడికిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దాంట్లోకి సరిపడు మసాలా తీసుకోవాలి. మిక్సీలోకి 1 చిన్న కప్పు జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ మిర్చి తీసుకునే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. అందులోకి సరిపడు ఉప్పు తీసుకోవాలి. చికెన్లోకి సరిపడు, ఈ మిర్చిలోకి సరిపడు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. అలా మెత్తగా మిక్సీ చేయాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇందులో ఈ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మంచిగా ఉడికే వరకు అలా చిన్నగా తిప్పుతూ ఉండాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ మొత్తం మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలా ఉన్నప్పుడు అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని కలుపుకోవాలి, లేదా పెరుగు తీసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం పెరుగు 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయిందనమాట. మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కొంచెం వాటర్ తీసుకోవాలి, గ్రేవీకి సరిపడు తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి అయినా కూడా ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చికెన్ని ఎన్నో వెరైటీస్గా చేసుకోవచ్చు. అలా లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకొని ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.